19 మంది ఎమ్మెల్యేల మధ్య దాదాపుగా 30% వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్లో తగ్గుతుంది. అంటే లాస్ట్ టైం ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి 100 ఓట్లు పడ్డాయి అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ 70కి వెళ్ళిపోయాడు అనమాట. అతనికి పడ్డ ఓట్ల గురించి మాట్లాడుతున్నాను. ఈ విధంగా 19 మంది ఉన్నారు. నేను 30% గురించి మాట్లాడుతున్నాను. మరి 25%, 5%, 10% వస్తే ఇంకా ఎంత వేరియేషన్స్ వస్తాయి? అంటే చెప్పండి. ఇప్పుడు మీరు సర్వే చేసేటప్పుడు ఈ నియోజకవర్గంలోకి వెళ్ళి, ఈ విలేజ్కి వెళ్ళి, మండలాలకి ప్రతి చోట తిరుగుతారు. అక్కడ కొంతమంది వాళ్ళ సమస్యలు కూడా చెప్తారు. అవును. ఓకే, మాకు పింఛన్ రావట్లేదని, మాకు రోడ్డు రావట్లేదని, వాటర్ రావట్లేదని, ఇలాంటి చాలా చెప్తారు. ఇలాంటి సర్వేల్లో దీన్ని బట్టి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అదే సార్, ఇప్పుడు ఎప్పుడైనా సరే కోర్గా ఉన్నాయి అంటే నేను ఇంకా అసలు సమస్య లేదు ఆలోచించననే ఓట్ బ్యాంకింగ్ పెద్ద కాదు, కానీ న్యూట్రల్గా ఉండే ఓట్ బ్యాంకింగ్ నాకు రోడ్డు కావాలని, మున్సిపాలిటీ బాగుండాలని, ఊరు చెత్తంతా రోడ్డు అవతలే వేస్తున్నారని, అసలు మాకు ఎన్ని ప్రామిసెస్ చేశారు, వీళ్ళు ఇస్తారా ఇవ్వట్లేదా అని చెప్పి వీటి మీద రోజు రోజుకి ఎఫెక్ట్ పడుతుంటుందండి. ఫస్ట్ ఇయరే కదా, సెకండ్ ఇయరే కదా ఉండదు. ఎవ్రీడే ఈజ్ వాల్యూ. మీకు మధ్యాహ్నం తింటే మళ్ళీ రాత్రి ఆకలి అవుతుంది, రాత్రి తింటే పొద్దున ఆకలి అవుతుంది. ఎవ్రీడే ఈజ్ ఇంపార్టెంట్. మీ మనసుకి మీ ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడో జరిగింది అనుకోరు కదా, ఆ సమస్య ప్రతి ఒక్కటి ఎక్కువ జరుగుతుంటే ఇందాక సార్ చెప్పినట్టుగా ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి ఎక్కడైనా సరే. రైట్. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి కొత్త మద్యం పాలసీ. చంద్రబాబు మద్యం పాలసీ బాగుందని 57.49% మంది చెబుతున్నారు. చంద్రబాబు మద్యం పాలసీ బాగలేదు అంటే కూటమికి ఓటేసిన వారు 57%, లేదంటే ఓవరాల్గా 57% ఉంటే, వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్లలో చంద్రబాబు మద్యం పాలసీ ఎలా ఉందని అడిగితే 42% మంది బాగాలేదని చెప్పారు. రైట్. ఇందులో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, మీరు 57% చూసి ఓహో చంద్రబాబు నాయుడు గారి మద్యం పాలసీ సూపర్ సక్సెస్ అయింది అనుకుంటున్నారేమో. ఈ సర్వేలో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలున్నాయి. లిక్కర్ షాపులు నడిపే వారిలో తీవ్ర అసంతృప్తి ఉంది. పాలసీని ప్రకటించినప్పుడు ఉన్నంత గొప్పగా లిక్కర్ షాపులు ఏర్పడే టైంకి లేదు. ఈరోజు లిక్కర్ షాపులు నడుపుతున్నటువంటి, వైన్ షాపులు నడుపుతున్నటువంటి యజమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాయింట్ నెంబర్ 1, అడుగడుగునా లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులతో సామాన్య ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా, గుడి బడి అని లేదు, ఎక్కడ చూసినా వైన్ షాపులన్నా కనిపిస్తాయి, లేదంటే బెల్ట్ షాపులు కనిపిస్తాయి. ఓవరాల్గా కొత్త మద్యం పాలసీపై ఒక అసంతృప్తి ఉందనేది మనకి అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే సామాన్య ప్రజల్లో ఆగ్రహం అంటున్నారు, లిక్కర్ షాపులు నడిపే వారిలో తీవ్ర అసంతృప్తి అంటున్నారు. చంద్రబాబు గారి మద్యం పాలసీ బాగలేదని ఒక వర్గం 42.90% మంది చెబుతున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారి మద్యం పాలసీ బాగుందని చెప్పిన వాళ్ళు 57% ఉంటే, ఓవరాల్కి వచ్చేటప్పటికీ మద్యం పాలసీపై ఒక అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోంది. బెల్ట్ షాపులు విపరీతంగా వచ్చేసాయి. అత్యధిక రేట్లకు అమ్ముకుంటూ 50,000 బెల్ట్ షాపుల్లో ఒక్కొక్క లిక్కర్ బాటిల్ పైన ఎంత అదనంగా అమ్ముతారు, ఎంత దోపిడీ జరుగుతోందో ఒకసారి ఆలోచించండి.